లోకల్ టాక్. ఇప్పుడు మరొక నియోజకవర్గం చూద్దాం. హైదరాబాద్ జిల్లాలో అత్యంత కీలకమైన పట్టణ నియోజకవర్గంగా సనత్ నగర్ ప్రత్యేక గుర్తింపు పొందింది. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన అసెంబ్లీ సెగ్మెంట్ గా రాజకీయ ప్రాధాన్యత కలిగి ఉంది. ఒకప్పటి పారిశ్రామిక కేంద్రంగా పేరుగాంచిన సనత్ నగర్ ప్రస్తుతం ఐటీ, వ్యాపార, మధ్యతరగతి నివాస ప్రాంతాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు అమీర్పేట్, బేగంపేట్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో విద్యావంతులు, ఉద్యోగులు, సెక్టర్స్, ముఖ్యంగా ఓటర్లు కూడా అధికంగా ఉండటం ప్రత్యేకత. 2014 ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ తరపున విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్పై 27,461 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. ఇక కూన వెంకటేష్ గౌడ్పై 30,651 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2023 ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. ఇక బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డిపై 31,827 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ మూడో స్థానానికి పరిమితం అవడంతో ప్రధాన పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే కొనసాగింది. ఇక వరద నీటి నాలాలు, ట్రాఫిక్ సమస్యలు, పాత పారిశ్రామిక భూముల వినియోగం, బస్తీల మౌలిక వసతుల స్థానిక ఎన్నికల ప్రధాన అజెండాలుగా ఉన్నాయి. ప్రస్తుతం సనత్ నగర్లో బీఆర్ఎస్ బలమైన పట్టును కొనసాగిస్తుండగా లోక్సభ ఎన్నికల మైలేజ్తో బీజేపీ రాష్ట్ర అధికార పార్టీగా కాంగ్రెస్ తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సనత్ నగర్ నియోజకవర్గ రాజకీయాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ నగర రాజకీయాల్లో 3 దశాబ్దాలకు పైగా ప్రభావం చూపుతున్న సీనియర్ నేతగా, బీసీ సామాజిక వర్గాలకు బలమైన ప్రతినిధిగా, క్షేత్రస్థాయిలో మాస్ లీడర్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 3 ఎన్నికల్లోనూ గెలిచి సనత్ నగర్ పై తన పట్టును నిరూపించుకున్నారు. బస్తీలు, మధ్యతరగతి కాలనీలు, వ్యాపార వర్గాలు, బీసీ సామాజిక వర్గాల్లో ఏర్పరచుకున్న వ్యక్తిగత నెట్వర్క్ ఆయన రాజకీయ బలానికి ప్రధాన ఆధారం. అందుబాటులో ఉండే నాయకుడిగా, కార్యకర్తలను కాపాడుకునే నేతగా, సమస్యల పరిష్కారంలో చొరవ చూపే వ్యక్తిగా ప్రజల్లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ నైతే నిర్మించుకున్నారు. మరి తలసాని బలం, బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు తలసానికున్న రాజకీయ బలం ఏంటో చూద్దాం. బలమైన మాస్ లీడర్ ఇమేజ్. హైదరాబాద్ నగరంలో సామాన్య ప్రజలతో నేరుగా మమేకమయ్యే నాయకుల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందు వరుసలో ఉంటారు. బస్తీలు, కార్మిక వర్గాలు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలతో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించడం ఆయనకు ప్రత్యేక బలాన్ని ఇచ్చింది. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, సాధారణ రోజుల్లో కూడా ప్రజల్లో కనిపించే నేతగా గుర్తింపు పొందారు. బీసీ సామాజిక వర్గాల్లో గట్టి పట్టు. యాదవ, గౌడ, మున్నూరు కాపు సహా అనేక బీసీ వర్గాల్లో ఆయనకు బలమైన ఆదరణ ఉంది. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం గురించి నిరంతరం మాట్లాడటం, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఈ వర్గాల్లో విశ్వసనీయ నాయకుడిగా నిలిచారు. సనత్ నగర్లో బీసీ ఓటు బ్యాంకు ఆయన విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. మంత్రిగా సుదీర్ఘ అనుభవం. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు పరిపాలన పరంగా మంచి అవగాహనను తీసుకొచ్చింది. ప్రభుత్వ శాఖల పనితీరు, నిధుల సమీకరణ, అభివృద్ధి పనుల అమలులో ఉన్న విధానాలపై పట్టు ఉండటంతో నియోజకవర్గానికి అవసరమైన పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లగలిగారు. ఇప్పుడు కార్యకర్తలకు అండగా నిలిచే నాయకత్వం. తనతో పనిచేసే కార్యకర్తలను కాపాడుకునే నాయకుడిగా ఆయనకు మంచి పేరు కూడా ఉంది. పార్టీలో కష్టకాలంలో పనిచేసిన వారిని గుర్తించి ప్రోత్సహించడం, స్థానిక నాయకులకు అవకాశాలు కల్పించడం వల్ల క్యాడర్లో బలమైన విశ్వాసం ఏర్పడింది. ఇప్పుడు బస్తీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. సనత్ నగర్ పరిధిలోని అనేక బస్తీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, వైకుంఠధామాల అభివృద్ధికి కృషి చేశారు.
బస్తీ ప్రజలతో నేరుగా సంబంధాలు కొనసాగించడం ఆయనకు ఎన్నికల్లో భారీ రాజకీయ ప్రయోజనం కలిసొస్తుంది.